ఆస్తిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులకి దారాదత్తం చేయడం కోసం ఈ కౌన్సిల్లో 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని దారాదత్తం చేయడం కోసం ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతుంటే దాన్ని వ్యతిరేకించిన వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్ల పైన మేయర్ సహా అందరూ దాడి చేసి ఆమోదించుకోవడం అనేది నిజంగా ఇది ఒక చీకటి రోజులాగా కనిపిస్తోంది. మహిళా కార్పొరేటర్తో సహా ఫ్లోర్ లీడరు డిప్యూటీ మేయర్తో సహా అందరినీ ఇవాళ గాయపరిచిన సంఘటనలు చూసాం. ఈ మధ్య కాలంలోనే ఈ కార్పొరేషన్ని వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లు కొంతమందిని తీసుకెళ్లి ఎందుకు ఇంత పట్టుదలగా కైవసం చేసుకున్నారని ఈరోజు అర్థమైంది. కేవలం ప్రభుత్వ భూముల్ని కొట్టేయడం కోసమే కార్పొరేషన్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసింది. ఈ స్థానిక ఎంపీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసమే వైఎస్ఆర్ పార్టీ